శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో నిందితులైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ధనంజయ రెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా బెయిలు మంజూరయ్యి మళ్ళీ క్యాన్సిల్ అయిందండి. ఇది మనకి ఏసీబీ కోర్ట్‌లోనేమో మంజూరయింది. హైకోర్ట్‌లోనేమో క్యాన్సిల్ అయింది. సో, ఏంటి రీజన్ ఏంటి? అంటే ఒకటండి, చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని వాడుకోవటం అనేటువంటిది వైఎస్ఆర్‌సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు అంజీ గారు. ఎందుకంటే బిగినింగ్ నుంచి వాటిల్లో బాగా నలుగుతున్నటువంటి వ్యక్తి, తర్వాత కోట్లు ఖర్చు పెట్టి తెచ్చుకునేటువంటి లాయర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇది ఈ లిక్కర్ స్కామ్ అనేటువంటి దాని పరిధి చాలా విస్తృతంగా ఉంది అనేటువంటిది మనందరికీ తెలుసు అంజీ గారు. తవ్వుతున్న కొద్దీ ఎక్కడికో వెళ్తూ ఉంది. కొత్త కొత్త పేర్లు, కొత్త కొత్త వ్యక్తులందరూ వస్తున్నప్పుడు ఏం చేశారంటే, ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే బయటికొచ్చి, మాకు డిఫాల్ట్ బెయిల్ అంటే 90 రోజులు వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత 90 రోజులు లోపల గనక మీరు ఛార్జ్ షీట్ వేయకపోతే ఆటోమేటిక్‌గా వాళ్ళకి బెయిల్ వచ్చేటువంటి ప్రొవిజన్ ఒకటి మన చట్టంలో ఉందండి. వీళ్ళు అప్లై చేయటం, తర్వాత వాళ్ళు కాదంటున్నప్పటికీ కూడా జడ్జి గారు వాళ్ళకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. చేసిన వెంటనే గవర్నమెంటు అప్పీల్‌కి వెళ్ళటం హైకోర్ట్‌కి. ఫర్దర్‌గా ఎవరికీ బెయిల్స్ ఇవ్వొద్దు. ఈ బేసిస్ మీద మేము జడ్జిమెంట్ ఇచ్చే వరకు అనడం. లేకపోతే ఏంటంటే వీళ్ళ ముగ్గురు బయటకొచ్చారు కాబట్టి, అదే బేసిస్ మీద లోపల ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిగతా వాళ్ళు కూడా రావాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్న సందర్భంలో ఏంటంటే హైకోర్టు దానికి బ్రేకులు వేసింది. వేసి అలాగే బయటున్నారు. చివరికి మళ్ళీ ఇవాళ హైకోర్టు లేదు లేదు క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు, బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు, దాన్ని క్యాన్సిల్ చేసి 26వ తారీఖున మళ్ళీ వెళ్ళి జడ్జి ముందు లొంగిపోవాల్సింది అనేటువంటి ఆదేశాలు ఇవ్వటంతోటి వీళ్ళకి మళ్ళీ పచ్చి వెలకాయ పడ్డట్టు అయింది గొంతులో. కారణం ఏంటంటే అంజి గారు, చాలా ఇది విస్తృతమైనటువంటి కేసు అనేటువంటిది తెలిసింది కాబట్టి, తర్వాత వీళ్ళందరి ఇన్వాల్వ్‌మెంట్ దాంట్లో ఖచ్చితంగా ఉంది అని కోర్టు నమ్మింది కాబట్టే, ఇంకా అదనంగా ఛార్జ్ షీట్లు వేస్తున్నారు. తర్వాత అడిషనల్ ఛార్జ్ షీట్ వేస్తున్నారు. ఇంకా దర్యాప్తు సాగుతున్నందు మూలాన వీళ్ళు బయటుంటే ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు సాక్షుల్ని. ఇది లోతైనటువంటి కేసు అనేటువంటిది తెలిసింది కాబట్టే, మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఇచ్చిన వాళ్ళని కూడా మళ్ళీ వెళ్లి సరెండర్ అవ్వండి అనేటువంటి పరిస్థితి రావటం అంటే ఏంటంటే, ఇది ఒక రకంగా ప్రభుత్వానికి విజయం అనే కంటే కూడా కేసు గట్టిగా ఉంది. వీళ్ళు చేసినటువంటి నేరం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. దానికి ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చి ఎవరైతే అంతిమ లబ్ధిదారు ఉన్నారో అతను ఎవరు అనేటువంటిది తెలిసే వరకు వీళ్ళెవరికి బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటిది కోర్టు చెప్పకనే చెప్పింది అన్ని గారు. కొత్త కొత్త వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ పెట్టారనేటువంటిది తెలుస్తోంది. కోట్లాది రూపాయలు చేతులు మారినటువంటి అనేక సాక్ష్యాధారాలు బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దాకా రాకుండా, ఎందుకంటే 3,500 కోట్ల రూపాయలు కేవలం వాళ్ళు తీసుకున్నటువంటి లంచం, మ్యానుఫ్యాక్చరింగ్ మిగతావి, తర్వాత డిస్టిలరీస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ ఎంత సంపాదించారనేది పక్కన పెడితే కేవలం వీళ్ళ కమిషన్ రూపంలో వచ్చింది ఇంతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తికి తెలియకుండా కింద వాళ్ళు ఇవన్నీ చేశారు అంటే ఎవ్వరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రజలందరికీ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ కూడా ఏంటంటే, చట్టానికి సాక్ష్యాధారాలు కావాలి కాబట్టి అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళడానికి కావాల్సిన ఆధారాలన్నీ సేకరించేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. సిట్ ఉంది. ఆ సిట్ అనేటువంటిది ఎంత చాకచక్యంగా, ఎంత చక్కగా చేస్తుంది అనేటువంటిది మనం చూసాం. ఆ వచ్చేటువంటి పరిస్థితుల్లో కొంచెం డిలే అయినప్పటికీ కూడా అంతిమ లబ్ధిదారు అనేటువంటి వాళ్ళు బయటపడతారనేటువంటిది మనందరం ఆశిస్తున్నాం. అయితే వాళ్ళు చేయని ప్రయత్నం లేదు అంజి గారు. ఎలాగైనా సరే ఏదో రకంగా మ్యానిపులేట్ చేసి వీళ్ళు బయటికెళ్ళి మిగతా వాళ్ళని కూడా బయటికి తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, దానికి న్యాయస్థానం అనేటువంటిది వాళ్ళ చట్టాలు, వాళ్ళ న్యాయస్థానం దీని ప్రకారంగా గండికొట్టడం జరిగింది. వాళ్ళ ఆశయాలన్నీ అడియాసలేనివి కాబట్టి వీళ్ళు ఇలాగే మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సిట్ అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ చేయటమే కాకుండా ఇలాంటి తప్పించుకునేటువంటి చర్యలన్నింటినీ కూడా ఇలాగే సమర్థవంతంగా వాళ్ళు తిప్పికొట్టాలని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే అది ప్రజల సొమ్ము అల్టిమేట్ గా.
కాబట్టి ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఎలాంటి అలసత్వానికి తావివ్వకుండా దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొస్తారనేటువంటిది ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఆ డైరెక్షన్ గా పనిచేయాలనేటువంటిది నా భావన నుంచి. అండ్ ఇక్కడ అండి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆస్తులు జప్తు చేయటం జరిగింది. అవునండి. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందండి? ఎవరి పైన ప్రభావితం అవుతుంది? అది ఖచ్చితంగా ఉన్నారు కదండి. ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఒక్కొక్కళ్ళుగా అందరూ ఈ ఆస్తులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో బినామీల పేర్ల మీద వీళ్ళ పేర్ల మీద దీని ద్వారా ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేశారనేటువంటిది ప్రభుత్వం దృష్టికి వస్తుందో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అంటే అన్ని చోట్ల కనపడుతున్నాయి. మిగతా వాళ్ళది కూడా వాళ్ళు కూపీ లాగడం జరుగుతుంది. ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టారు లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆస్తుల్ని నిదానంగా, ఎందుకంటే కోర్టు కూడా దానికి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా చేస్తుంది కాబట్టి కొద్ది రోజుల్లో ఇంకొన్ని అటాచ్మెంట్స్ మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది.